ఆయన ప్రతిపక్ష పార్టీ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలిచారు. అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఆ ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్న మనసు మాత్రం పూర్తిగా అక్కడే ఉందట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన అధికార పార్టీ ఎందుకు మౌనంగా ఉంటోంది? కాంగ్రెస్ నుండి పోటీ చేసిన అభ్యర్థికి ఆయుధం ఇవ్వకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేకి ఇచ్చి ఎందుకు భరిస్తోంది? ఇంతకీ ఆ ఎమ్మెల్యే మాటల వెనుక మర్మమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆయన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కసారి కాదు, వరుసగా 3 సార్లు అదే పార్టీ బీఫామ్పై గెలిచారు. కానీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ అధికారం కోల్పోయాక అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, పటాన్ చెరువు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, కానీ మనసు మాత్రం అక్కడే ఉందట సారథి. ఇందుకు నిదర్శన మహిపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలే. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారనే వార్తలు ఉన్నప్పటి నుండి మహిపాల్ రెడ్డి కామెంట్స్ మాత్రం అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఉంటున్నాయి. పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాటా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహిపాల్ రెడ్డిపై కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యారు. అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటమికి అనేక కారణాలున్నాయి. కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్టు ఓటమికి కూడా అలాగే ఉన్నాయి. ఫస్ట్ టికెట్ ఇవ్వకపోవడం, తర్వాత ఒత్తిడికి కాటా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ దక్కడం, మొదట కాంగ్రెస్ టికెట్ దక్కిన అభ్యర్థి మళ్లీ బీఎస్పీ నుండి పోటీ చేయడం, ఇలాంటి కారణాలతో కాటా ఓటమి పాలయ్యారు. ఇక బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాకను కాటా శ్రీనివాస్ గౌడ్ మొదటి నుండి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్ ని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వస్తున్నారు. పార్టీ క్యాడర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన సొంత వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. హస్తం పార్టీలోకి వచ్చిన సీఎం రేవంత్ ఫోటో పెట్టుకోకుండా కేసీఆర్ ఫోటోనే పెట్టుకున్నారని పంచాయతీ అయ్యింది. పార్టీ ఇష్యూపై ఒక కమిటీ కూడా వేసి కాలయాపన చేస్తూ వస్తోంది. ఇటీవలే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి సొంత నియోజకవర్గానికే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు బీఆర్ఎస్ వర్గానికి చెందిన వారినే గెలిపించాలని చెప్పినట్లు వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు మహిపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన అనుచరులు కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి తప్పు చేశానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితుల్లో తప్పటడుగులు వేసి కాంగ్రెస్ లో చేరానని, అయితే కాంగ్రెస్ లో తనకు నియోజకవర్గానికి వెంట్రుకవంతు లాభం కూడా జరగలేదని కామెంట్ చేశారు. 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పటాన్ చెరువు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీల్లోని 104 కౌన్సిలర్లను గెలిపించేందుకు విభాగాల వారీగా పనిచేద్దామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక మహిపాల్ రెడ్డి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? నిజంగానే అధికార పార్టీలో ఇలాంటి పనులు జరగడం లేదా, అభివృద్ధి పనులకు ప్రభుత్వం సహకరించడం లేదా అనే చర్చ ఒకవైపు వస్తుంటే, మరోవైపు హస్తం పార్టీలోని కొందరు కార్యకర్తలు మహిపాల్ రెడ్డి దందా సరిగా సాగడం లేదని, తనకు ఉన్న కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కూడా ఇప్పటి వరకు క్లియర్ చేయలేదని చర్చించుకుంటున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ లోనే మహిపాల్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేశారని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ భవిష్యత్తులో మాత్రం ఏది నిజమో బయటికి రాక తప్పదు. ఇకపోతే 2018లో పోటీ చేసి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాలతో ఓడిపోయినా పార్టీని నమ్ముకుని ఉంటున్న కాటా శ్రీనివాస్ గౌడ్కి పార్టీ యుద్ధం చేయడానికి కావలసిన అస్త్రాలు ఇవ్వకుండా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకి ఇస్తే ఎలా యుద్ధం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక సార్లు పార్టీ అధిష్టానం దృష్టికి మహిపాల్ రెడ్డి వ్యవహారం తీసుకువెళ్లినా మౌనంగా ఉన్నారని, అందుకే కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా మౌనంగా ఉండాల్సి వస్తుందని పటాన్ చెరువు నియోజకవర్గంలో నేతలు చర్చించుకుంటున్నారు.
మొత్తానికి మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కోసం కాకుండా బీఆర్ఎస్ కోసం పనిచేసేందుకు సిద్ధమయ్యారా అనే చర్చ జరుగుతోంది. దీంతో మళ్లీ ఆయన సొంత గూటికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. చూడాలి, పార్టీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సింబల్పై పోటీ చేసిన వారికి యుద్ధ అస్త్రాలు ఇస్తుందో లేక ఇప్పుడు కూడా ఇదే విధంగా మౌనం పాటిస్తుందో.